అయితే ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒక ఇంట్లో 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అసలు అయితే 18 21 సంవత్సరం 21 సంవత్సరానికి పెళ్లి చేస్తారు. అత్తగారింటికి పంపుతారు. అత్తగారింటికి పంపిన తర్వాత ఆమె ఒక్కతే ఉంటది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆమెను ఒక బిడ్డ లెక్కనే అనుకూలంగా ఉండి చూసుకోవాలి. కానీ ఆమె కూడా వీళ్ళకు బిడ్డ లెక్క ఆమె కూడా ఆలోచన చూసుకోవాలి. నన్ను ఏదో గౌరవం చెప్తారని మీదికి పోయింది అనుకో ఉల్టా అవుతుంది. కాబట్టి ఆమెను వీళ్ళు చూసుకోవాలి, ఈమెను వాళ్ళు చూసుకోవాలి. కానీ ఏదైనా భర్త కోపం వచ్చి అన్నాడు అనుకో ఓపిక ఉండవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 25 సంవత్సరాలు చదివిండు, ఈయన ఎన్ని చదవాలి? 25, 75, 100 సంవత్సరాలు లైఫ్, 75 సంవత్సరాలు ఈయన చదవాలి. వాళ్ళు తల్లిదండ్రులు కొడతారు, తిడతారు, అన్ని చేస్తారు. ఈయన ఒక తిడితేనే నువ్వు అంత రేషానికి వస్తే ఎట్లా? అట్లా కుదరది. ఈయన కూడా కోపం వచ్చినప్పుడు ఒకసారి కొడతారు కావచ్చు, ఒకసారి నువ్వు కూడా తిడతావు కావచ్చు. తిట్టావు నీకు రాసేస్తావా? అట్లుంటది. ఈయన తిట్టినప్పుడు నువ్వు ఒప్పుకుండాలి, నువ్వు తిట్టినప్పుడు ఈయన ఒప్పుకుండాలి. ఎందుకంటే ఇక్కడ నువ్వు 100 సంవత్సరాలు ఉండాలి. 25 సంవత్సరాలు ఉన్న కాడ ఎట్లున్నావు, 100 సంవత్సరాలు ఉండే కాడ, 75 సంవత్సరాలు ఉండే కాడ ఎట్లా ఎంత అనుకూలంగా ఉండాలి అని నీ బొర్రకు ఎక్కించుకొని నువ్వు ప్రశాంతంగా అందరికి అనుకూలంగా ఉండాలి. ఏ కిరికిరి కాదు. అట్లుంటారని అందరు అట్లుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.